హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. ఈ శారీ కుచ్చు ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా 2 కలర్ శారీ థ్రెడ్ని తీసుకోండి. ఇలా ఇప్పుడు తిలకం షేప్ ఉన్న బీడ్ని ఒకటి తీసుకొని దానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కుచ్చులు వేసుకోవాలి. ఇది డ్రాప్ షేప్ అంటారు, తిలకం షేప్ అంటారు. ఇలా దాన్ని నీట్గా సిల్క్ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా జరీ థ్రెడ్ తోటి నాట్ వేసుకొని కుచ్చు కట్టుకోవాలి. నేను ఇలా తిలకం షేప్ ఉన్న బీడ్ తీసుకున్నాను. అలాగే రౌండ్ రోజ్ బీడ్స్ తీసుకున్నాను. ఇంకా రౌండ్ షేప్లో ఉన్న ఇంకొంచెం పెద్ద సైజు ఉన్న బీడ్స్ని తీసుకున్నాను. మీకు ఇది ఏ సైజ్ కావాలో ఆ సైజులో చూసుకొని కుచ్చు కట్ చేసుకోవాలి. ముందు ఇలా తిలకం షేప్లో కుచ్చూస్ అన్నీ అందులో సెట్ చేసుకొని ఆ బీడ్లోకి కట్టుకొని ఇలా ముందుగా కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్ నీడిల్కి ఒక 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకుంటే అది 8 స్టాండ్స్ అవుతుందండి. దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాప్ బీడ్లో రోజ్ బీడ్స్ పెట్టి ఇలా కింది నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు పైన ఒక బీడ్ ఎక్కించాలి. ఇప్పుడు దీన్ని శారీకి నాట్ వేసుకోవాలి. అలా కుచ్చులోంచి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా వస్తే దాన్ని నీట్గా నీడిల్ తోటి తీసేయండి, వచ్చేస్తాయి ఈజీగానే. ఇలా ఒక చుట్టు ఇలా చుట్టుకొని శారీ నుంచి నీడిల్ని తీసి ఇలా లాక్ చేసుకోవాలి. అలాగే బీడ్ మధ్యలో నుంచి కూడా తీసి ఒకసారి లాక్ చేసుకోవాలి. లాకింగ్ వేసుకునేది కొంచెం గట్టిగా వేసుకోండి, ఊడిపోకుండా నీట్గా వస్తుంది. మీరు ఈ నీడిల్ని బీడ్లో నుంచి అయినా తీయొచ్చు, లేదా శారీకి వెనకాల పెట్టి లాక్ అయినా చేయండి. మీకు బీడ్లోంచి నీడిల్ వచ్చే గ్యాప్ ఉంటే బీడ్స్లోంచి నీడిల్ తీసి లాక్ చేసుకోండి కుచ్చుకి. లేదంటే ఇలా శారీకి వెనకాల లాక్ చేసుకొని మీకు అక్కడ ఊడిపోతుంది అనిపిస్తే కొంచెం థ్రెడ్కి గమ్ పెట్టి అతికించండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక కలర్ థ్రెడ్ని ఇలా శారీకి చిన్నగా హోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి మీకు బేబీ సైజ్ కుచ్చు కావాలంటే బేబీ సైజ్ కుచ్చు వేసుకోండి, లేదా 1 ఇంచ్ లెంత్ ఉన్న కుచ్చు కావాలంటే 1 ఇంచ్ లెంత్ కుచ్చు వేసుకోండి. వేసుకొని ఇలా జరీ థ్రెడ్ తోటి నాట్ వేసేసుకోవాలి. నేనైతే 1 ఇంచ్ లెంత్ కుచ్చు వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కుచ్చు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ తిలకం బీడ్ మధ్యలో ఇలా రౌండ్ షేప్ ఉన్న రోజ్ బీడ్ని పెట్టి కుచ్చులో ఉంచి పైకి తీయాలి. కింద ఒక హోల్ ఉంది, పైన ఒక హోల్ ఉంది. ఇప్పుడు దీన్ని కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకొని అది 8 స్టాండ్స్ అవుతుంది. దాంతో ఇలా శారీకి లాక్ చేసుకోవాలి. ఇలా శారీకి లాక్ చేసుకున్నాక బీడ్ మధ్యలో నుంచి నీడిల్ వస్తే బీడ్ మధ్యలో నుంచి తీసి కుచ్చుకు లాక్ వేయండి. ఒకవేళ నీడిల్ రాకపోతే శారీకి వెనకాల తిప్పి లాక్ చేసి కొంచెం గమ్ పెట్టి అతికించండి. మీరు వేసిన ముడి ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. అలాగే మళ్ళీ సేమ్ ఇంకొక కలర్ని నీడిల్ తోటి శారీకి హోల్ చేసుకొని ఇలా చిన్నగా బేబీ కుచ్చులాగా 1 ఇంచ్ గ్యాప్ తోటి కుచ్చు వేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఓవరాల్గా కుచ్చుస్ ఎలా వచ్చాయో చూపిస్తాను. ఇలా ఉంటుంది ఓవరాల్గా డిజైన్. మీరు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.